బీఆర్ఎస్ నేతలపైన టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. 3000 టీఎంసీలో గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి అన్నారు. బీఆర్ఎస్ నేతలకు కౌంటర్ ఇచ్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఏపీ నీళ్లు వాడుకోవద్దనడం సరికాదన్నారు. 3000 టీఎంసీలో గోదావరి జలాలు సముద్రంలో కలుస్తున్నాయి అన్నారు. సొంత అన్నదమ్ములు కూడా విడిపోతాం, సొంత అన్నదమ్ములమే మనం. టీఆర్ఎస్ ఒక సెంటిమెంట్ తో ఆంధ్ర వాళ్ళు ఏదో దోచుకుంటున్నారని మాట్లాడితే ప్రజలు లెసన్ టీచ్ చేశారు. వాస్తవం కాదని. 2000-3000 టీఎంసీలు గోదావరి నీళ్లు యావరేజ్ మినిమం 2000 టీఎంసీ పర్ యానం సంవత్సరానికి సముద్రంలో కలిసిపోతుంది. 3000 కలిసిపోతున్నాయి. 200 టీఎంసీలకి బనకచెర్ల ప్రపోజల్ పెడితే ఆ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడిన మాటలు ఒక్క బొట్టు హరీష్ రావు గారు మాట్లాడింది ఆంధ్ర వాళ్ళు కన్నా వాడుకుంటే సహించేది లేదు అంటే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఆ నీళ్లు తాగి బతకాలనుకుంటామే కానీ మనకు వ్యతిరేకమైన దేశం అని పాకిస్తాన్ వాళ్ళు తాగేదానికి నీళ్ళు లేక చావాలని కోరుకోం. రోజా గారు ఇంటికి వెళ్ళి కేసీఆర్ గారు రాయలసీమ రత్నాల సీమ నేను నా తమ్ముడు కలిసి ఆ సముద్రానికి పోతున్నాయి గోదావరి నీళ్లు, దాన్ని దీనికి వాడతామని సాక్షాత్ మీ మామ చెప్పాడయ్యా హరీష్ రావు గారు. మా స్నేహితుడు కేసీఆర్ గారు మా థిక్కెస్ట్ ఫ్రెండ్. నేను బొజ్జల ఆయన ఒకటేసారి మంత్రులమే, ఒకే మంచం ఒకే కంచం. ఆయన రోజా గారి ఇంటికి వచ్చి ఆ మాట చెప్పి నువ్వేమో ఆడ ఒక్క పొట్టు అని ఆడ వరదల్లో మేము సస్తుంటే అప్పుడు చెప్పాను నేను. ఆ వరదలు వచ్చినప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ గోదావరికి అయ్యా బీఆర్ఎస్ వాళ్ళు బిందులన్న అడ్డం పెట్టండి, కాంగ్రెస్ వాళ్ళు చెంబులన్న అడ్డం పెట్టండి అని చెప్పా. కుటుంబంలో కూడా